హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ నేను కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేశాను. ఎలా చేశానో ఇప్పుడు చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి బాగా వాష్ చేసుకున్న కొత్తిమీర గుప్పెడంతా వేసుకొని అందులోకి హాఫ్ పచ్చిమిర్చి, అలానే అల్లం, అలానే స్పైసీస్ తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు సరిగ్గా తినరండి రైస్ కారం ఉంటే. అందుకు ఒక లవంగం, కొద్దిగా చెక్క, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి, తగినంత సాల్ట్ వేసేసి ఈ పేస్ట్ని అంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టేసి అందులోకి 1 గంట వరకు నూనె వేసి శనగిత్తనాలు వేపుకోవాలి. అలానే ఉద్దిబ్యాలు, శనగబ్యాలు వేసుకొని అందులోకి జీలకర్ర వేసుకుంటే రైస్ కాబట్టి జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా పసుపు, కరివేపాకు, మిక్సీకి వేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసి అందులోకి కొద్దిగా కారం పొడి, ఎందుకంటే పచ్చిమిర్చి యూస్ చేసాము, అలానే ధనియాల పౌడర్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మనం ముందుగానే రైస్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అందులో నుంచి రైస్ వేసుకొని బాగా కలిపేసుకుంటే కొత్తిమీర రైస్ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.